నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నేడు నూతన హైకోర్టు జోన్ 2 భవన నిర్మాణ పనులకు శ్రీకారం. శంకుస్థాపన చేయనున్న సిజేఐ జస్టిస్ సూర్యకాంత్. హైదరాబాద్లో స్కూటీని ఢీకొట్టి కిలోమీటరు ఈడ్చుకెళ్లిన డీసీఎం. ప్రమాదంలో భార్య మృతి, భర్తకు తీవ్ర గాయాలు. నిర్మల్లో షార్ట్ సర్క్యూట్తో ఫ్రిడ్జ్లో చెలరేగిన మంటలు. ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై 2 దుర్మరణం. గడువులోగా హార్ముజు తెరవకపోతే ప్రళయమేనన్న ట్రంప్. ఇరాన్కు సమయం లేదంటూ ఘాటు హెచ్చరికలు. అమెరికా అధ్యక్షుడి హెచ్చరికలను బేఖాతరు చేస్తున్న టెహ్రాన్. మరో 2 హెలికాప్టర్లను నేలకూల్చినట్లు ప్రకటన. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ నేడు ఎన్నిక జరగనుంది. నిన్న ఘర్షణలతో వాయిదా పడింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మణికేశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హలో అన్న రాకేష్, ఓకేనా? రాష్ట్రంలో నిన్న జరిగిన 3 మున్సిపాలిటీల్లో ప్రశాంతంగా కొనసాగుతుందనుకున్న ఖానాపూర్ మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక తీవ్ర ఉద్రిక్తతలు దారిచేసింది. కాంగ్రెస్ నేతలు అభ్యంతరం చెప్పడంతో ఫలితం వెల్లడి కాలేదు. వాస్తవంగా ఖానాపూర్ మున్సిపాలిటీలో 12 కౌన్సిల్ స్థానాలు ఉన్నాయి. ఇందులో బీజేపీ 4 చోట్ల, బీఆర్ఎస్ 4 చోట్ల, 3 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది. మరొక చోట స్వతంత్ర అభ్యర్థి. అంటే 4-4-4 అయింది. కానీ ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమబొజ్జు కోఆప్షన్ సభ్యుడిగా పేరు నమోదు చేసుకోవడంతో కాంగ్రెస్ బలానికి 4 చేరింది. అట్లాగే స్వతంత్ర అభ్యర్థి పట్టుకుంటే 5 చేరింది. 4-5 రోజుల కిందట బారాసాకు చెందిన ఒక అభ్యర్థి కాంగ్రెస్లో చేరడంతో 6 బలం చేకూరినట్లయింది. ఫలితంగా నిన్న అటు మరోపక్క బీఆర్ఎస్ భాజపాల మధ్య పొత్తు కుదిరింది. వారి బీజేపీ 4, బీఆర్ఎస్ 3, 7 సభ్యులు బలం ఉంది. ఇటు చైర్మన్, వైస్ చైర్మన్ సీటు కైవసం చేసుకోవాలంటే 7 సభ్యుల బలం సరిపోతుంది. కానీ నిన్న అధికారులు నిర్వహించిన ఎన్నికల్లో కొంత గందరగోళానికి దారితీసింది. ముందుగా అభ్యర్థులు బరిలో చైర్మన్ కోసం ఉన్న వారి పేర్లు చదివారు. ఆ తర్వాత ఆల్ఫాబెటికల్ అంటే అక్షర క్రమంలో బీజేపీ అభ్యర్థి అంక మౌనిక పేరు ప్రతిపాదించడంతో కాంగ్రెస్ నుంచి తీవ్ర ఉద్రిక్తత వెల్లడైంది. అంటే అంతకుముందే కాంగ్రెస్ అభ్యర్థికి సంబంధించిన చిన్న సత్యం పేరు ప్రకటించడంతో అభ్యర్థులంతా కొంత చెయ్యెత్తారు. ఆ చెయ్యెత్తినప్పుడు అధికారులు స్పష్టంగా ఇప్పుడు ఇది ఎన్నిక కాదు, కేవలం పేర్లను మాత్రం ప్రతిపాదిస్తున్నామని చెప్పారు. ఎన్నిక నిర్వహించేటప్పుడు చేతులు ఎత్తాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఆ తర్వాత ఆల్ఫాబెటికల్ ప్రకారం బీజేపీ చైర్పర్సన్ అభ్యర్థి అంక మౌనిక పేరు ప్రతిపాదించడంతో బీజేపీకి సంబంధించిన 4, బీఆర్ఎస్కు సంబంధించిన 3 సభ్యులు స్పష్టంగా చేతులు ఎత్తేశారు. వీరికి సంబంధించిన 7 పేర్లన్నీ కూడా ఎన్నికల అధికారులు తీసుకున్నారు, లెక్కించారు, సంతకాలు కూడా స్వీకరించారు. అంటే బీజేపీ బీఆర్ఎస్కు సంబంధించిన చైర్మన్, వైస్ చైర్మన్ సీటు కైవసం చేసుకోవడానికి ఒక నిబంధనల ప్రకారం ప్రక్రియ పూర్తయినట్టుగా వెల్లడైంది. కానీ ఇది తప్పు జరిగింది. అంతకు ముందే పేర్లు ప్రతిపాదించినప్పుడే 7 సభ్యులు తమకు అనుకూలంగా ఓట్లు వచ్చాయని, అందులో ఒకరు బీఆర్ఎస్కు సంబంధించిన సత్యవతి కూడా ఉన్నారని చెప్పి ఎమ్మెల్యే వెడమబొజ్జు అభ్యంతరం చెప్పారు. దాంతో అధికారులతో వాగ్వాదం చోటు చేసుకుంది. 1 గంట నుంచి రాత్రి సాయంత్రం 4 గంటల వరకు ఉద్రిక్తత నెలకొంది. దానికి అనుగుణంగా అధికారులు ఎలాంటి నిర్ణయం వెల్లడించకపోలేదు. వాస్తవంగా జిల్లా కలెక్టర్ నియమించిన ఎన్నికల అధికారి విచక్షణ జ్ఞానంతో వ్యవహరించాల్సి ఉంది. కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో శాంతి భద్రతల రీత్యా ఎన్నికను వాయిదా వేస్తున్నామని ప్రకటించడం తీవ్ర ఉద్రిక్తత దారితీసింది. ఫలితంగా ఇవాళ ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా ఇవాళ ఎన్నిక నిర్వహించాల్సి అవుతుంది. శాంతి భద్రత సమస్య అనడం వల్ల ఇవాళ పోలీస్ యంత్రాంగం కూడా
అప్రమత్తమైంది. పోలీసు దాదాపు 400-500 పోలీసు బలగాలను ఖానాపూర్లో మోహరింపజేశారు. ఇప్పుడు ఖానాపూర్ మున్సిపల్ కేంద్రం మన దగ్గర ఉన్నాం. స్వయంగా జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ జానకి శర్మ బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. నిన్న శాంతి భద్రతలు తలెత్తడం అనడంతో ఇటు ఒక రకంగా ఎన్నికల నిర్వహణాధికారులకు ఇటు పోలీసుల మధ్య కొంత వ్యత్యాసం ఏర్పడినట్లయింది. అసలు నిజంగా శాంతి భద్రతల సమస్యనా లేదా ఎన్నికల అధికారులు విచక్షణకు అనుగుణంగా నిర్ణయం తీసుకోలేదనే ఒక సంశయం కూడా వెల్లడవుతుంది. మనతో పాటు నిర్మల్ ఎస్పీ జానకి శర్మ ఉన్నారు. మేడం, గుడ్ మార్నింగ్. నిన్న శాంతి భద్రతల కారణంగా ఎన్నిక వాయిదా వేయాలని చెప్పి ప్రకటించారు. అయితే వాస్తవంగా శాంతి భద్రతల సమస్యనా లేదా ఎన్నికల నియమావళికి అనుగుణంగా ఇక్కడ ఉన్న అధికారులు నడుచుకోలేదా? మీరేమంటారు? అది ఎన్నికల అధికారి చెప్పాలండి, మాకు సంబంధం లేదు. అది వాళ్ళే చెప్తారు. ఎలక్షన్ కోడ్ ప్రకారం వాట్ ఈస్ ద రూల్ పొజిషన్ అన్న దాన్ని బట్టి వాళ్ళు డిక్లేర్ చేస్తారు. దాని మీద నేను కామెంట్ చేయకూడదు. ఇవాళ మీరంతా ఇంత మరి అప్రమత్తం కావడానికి, నిన్న ప్రశాంతంగా ఉన్నది, ఇవాళ అప్రమత్తం కావడానికి, మీరు ఇంత బందోబస్తు చేయడానికి, ఖానాపూర్లో 144 సెక్షన్ విధించడానికి, మార్చ్ 1 చేయడానికి ఎందుకు అవసరం ఏర్పడుతుంది? నిన్న కూడా ఇందులో సగం ఉన్నాయి. 144 సెక్షన్ ఉంది, సెక్షన్ 30 ఉంది, తర్వాత 200 ఫోర్స్ ఉన్నారు నిన్న కూడా. ఇవాళ కొంచెం ఫోర్స్ పెంచాము, మార్చ్ పాస్ట్ కూడా చేశాము. ఏంటంటే సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ వచ్చినాయి. వేరే జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలిస్తున్నారు, ఇక్కడ అల్లర్లు జరిగే ఛాన్స్ ఉంది అని మాకు కొద్దిగా ఇన్పుట్ ఉన్నది. కాబట్టి మేము ముందు జాగ్రత్తగా చేశాం, కానీ నిన్నటి దానికి దీనికి ఏమి సంబంధం లేదు. మేడం, మీరు రాష్ట్రంలో మీరంతా ఒక అనుభవం కలిగిన ఐపీఎస్ అధికారిగా ఉన్నారు. ఇది 12 మంది కౌన్సిలర్కు సంబంధించిన ఎన్నిక మాత్రమే. 49 ఆదిలాబాద్లో, మంచిర్యాలలో కార్పొరేషన్ 60కి సంబంధించినవి. ఇట్లా మిగతా చాలా సందర్భాల్లో చాలా చోట్ల అంటే 50 పైన కౌన్సిల్ సభ్యులు లేదా కార్పొరేషన్ చైర్మన్లు కూడా ప్రశాంతంగా జరుగుతుంటే కేవలం 12 మంది కౌన్సిలర్ సభ్యులు కలిగిన ఎన్నిక ఎందుకు ఇంత ఉద్రిక్తత దారితీసింది? అందులో పైగా ప్రశాంతంగా జరుగుతుందని చెప్పి ఎన్నికల సంఘం భావించింది, అట్లాగే పోలీస్ యంత్రాంగంగా భావించింది. మళ్ళీ దానికి భిన్నమైన పరిణామం ఎదుర్కోవడానికి ఇట్లా ఎవరి పాత్ర ఏమున్నదని పోలీస్ అధికారంగా ఎంత మీరు అంచనా వేయగలుగుతున్నారు? దీని మీద ఇప్పుడు నేనేం కామెంట్ చేయలేనండి. దానికి అధికారుల దగ్గర ఖచ్చితమైన సమాచారం ఉంది. ఈరోజు కూడా ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు జరగవు. దానికి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాము. మన అడిషనల్ ఎస్పీ ఉపేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు బందోబస్తు నడుస్తుంది. ఇక్కడ మన రూట్ మార్చ్ ఎందుకు చేసామంటే పోలీస్ ఫోర్స్ ఒకసారి మనము షో ఆఫ్ పోలీస్ ఫోర్స్ కింద అది ఎక్కడ బందోబస్తు ఉన్నా కూడా కంపల్సరీ రూట్ మార్చ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఖానాపూర్ ఎలక్షన్ స్పెషల్ కాదు, ఎప్పుడు బందోబస్తు ఉన్నా కూడా మేము దాన్ని చేస్తూనే ఉంటాం రెగ్యులర్గా. ఈవెన్ ప్రతి చిన్న పండగలకు కూడా చేస్తూ ఉంటాం, ఎందుకంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ డ్యూటీ అది. కాబట్టి దాన్ని వేరే రకంగా తీసుకోవద్దు. అలాగే ఆఫీసర్స్ కూడా బయట నుంచి ఎక్కువ ఎందుకు వచ్చామంటే ఎక్కువ మంది కార్యకర్తలు వచ్చే ఛాన్స్ ఉంది అనేసి మాకు ఇన్పుట్ ఉంది. సో అవుట్ సైడర్స్ వచ్చినప్పుడు ముందు జాగ్రత్త చర్యగానే ఇది తీసుకున్నాము చర్యలు, కానీ అంతకు మించి ఏం లేదు. మేడం, ఈ ఎన్నిక మధ్యాహ్నం 12 గంటల తర్వాత జరుగుతుంది. సార్, మీకున్న సమాచారం కానీ లేదా మీకున్న వివరాలు కానీ ఏ పార్టీల వారీగా వచ్చే వాళ్ళని రూట్ మార్చి వేరువిడిగా తీసుకురావాల్సి ఉంది. ఇవాళ ఎంతమంది ఏ పార్టీల సభ్యులు ఈ ఎన్నికకు హాజరవుతున్నారు అనుకుంటారు? వాళ్ళకు విడివిడి రూట్గా సమయానికి అనుగుణంగా రావాలంటే విడివిడిగా మార్గాల ద్వారా రప్పిస్తారా లేదా అందరినీ ఒకే మార్గాల రప్పించే ప్రయత్నం చేస్తారా? ఇప్పుడు ఎంత బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మాకు అసలు సంబంధమే లేదు దీంతో. మేము వీఆర్ ఓన్లీ రిలేటెడ్ టు లా అండ్ ఆర్డర్. మీరు ఆ ప్రశ్నలన్నీ జిల్లా ఎన్నికల అధికారిని అడగాలి. ఇక్కడ ప్రశాంతంగా, ఫెయిర్గా, ఫ్రీగా ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రాపర్ లా అండ్ ఆర్డర్ ఉండేలాగా చూడవలసిన బాధ్యత మాది. అంతవరకు మాత్రమే మా రోల్. థ్యాంక్ యూ. ఎస్పీ జానకి శర్మిల అభిప్రాయం మీద అంటే వాస్తవంగా ఎన్నికల నిర్వహణలో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూడడం పోలీస్ విభాగం యొక్క బాధ్యత అనే మాట ఆమె నుంచి స్పష్టంగా వినిపిస్తుంది. వాస్తవంగా కూడా అదే. నిన్న ప్రశాంతంగా జరుగుతుందనుకున్న ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తతలు దారి తీయడానికి బయట జరిగిన అల్లర్ల కంటే ఎన్నికల హాల్లో జరిగిన పరిణామమే కీలకంగా మారింది. ఎన్నికల అధికారి దానికి సంబంధించిన విచక్షణ ఉపయోగించి ఫలితం వెల్లడిస్తారా లేదా వాయిదా వేస్తారా అనేది కూడా రాజకీయ అంశకు తెరలేపింది. రేపు జిల్లాకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్న తరుణంలో ఇలాంటి పరిణామం చోటు చేసుకోవడానికి కూడా అధికార యంత్రాంగం కీడ ఒక రకమైన విమర్శలకు తావిచ్చింది. మొత్తం మీద ఇవాళ మధ్యాహ్నం జరగనున్న ఎన్నికల్లో నిన్నటి ఫలితాన్ని వాయిదా వేసిన ఫలితాన్ని ప్రకటిస్తారా లేదా తిరిగి కొత్త 12 మందికి సంబంధించిన పేర్లను తిరిగి చైర్మన్, వైస్ చైర్మన్ ప్రకటిస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది. ఇది ఖానాపూర్కు సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కిరణ్తో మణి, ఫోటో, హైదరాబాద్ స్టూడియో.
తాజా అంశాన్ని చూస్తున్నాం. హైదరాబాద్ మాదాపూర్ పరిధిలో డీసీఎం బీభత్సం సృష్టించింది. స్కూటీపై వెళుతున్న దంపతులను ఢీకొట్టడంతో మహిళ మృతి చెందింది. ఇక ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ నడి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, రోడ్డు ప్రమాదానికి సంబంధించి మీ వద్ద ఉన్న తాజా సమాచారం ఏంటి? మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి సమయంలో ఒక డీసీఎం భీమోత్సవం జరిగింది. నిన్న విధులు ముగించుకొని తర్వాత నిన్న రాత్రి సమయంలో కూడా ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా తన ఒక సినిమా చూడడానికి కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే అక్కడ నుంచి అర్ధరాత్రి కావడంతో కూడా నేరుగా ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ కర్ణాటకకు చెందిన ఈ లారీకి సంబంధించి అయితే భీమోత్సవం కూడా ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందినట్టు తెలిసింది. ఆయన భర్త కూడా తీవ్ర గాయాలైనట్లయితే స్థానికులు ఇచ్చిన సమాచారంతో కూడా పోలీసులు ఘటనాస్థలం చేరుకొని వెంటనే అతన్నైతే ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. కానీ ఆమె మహిళ మొత్తం అక్కడ మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం వీళ్ళు కేరళ రాష్ట్రానికి చెందినట్టు తెలుస్తుంది. ఒక ప్రైవేటు జ్యువెలరీ షాప్ లో కూడా ఇద్దరు భార్యాభర్తలు కూడా ఉద్యోగం చేస్తూ ఇక్కడే ఉంటున్నట్లయితే పోలీసుల ప్రాథమిక దర్యాప్తు తేలడం జరిగింది. కానీ ఇటు మృతదేహానికి సంబంధించి కూడా ఎవరైతే మహిళ చనిపోయిందో ఆ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతం ఆయన భర్త ఇంకా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు కాబట్టి వారికి సంబంధించిన కుటుంబ సభ్యులకు సమాచారం అయితే పోలీసు అధికారులు అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం లారీని అయితే అదుపులో తీసుకొని ప్రస్తుతం ఆ లారీ డ్రైవర్ ని కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించి ఏదైనా ఉందనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు అయితే ప్రస్తుతం అయితే చేస్తున్నారు. అతను డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినట్లయితే అతనిపై కూడా కఠినంగా చర్యలు తీసుకునేందుకు కూడా పోలీసులు కేసు నమోదు చేసి కూడా ప్రస్తుతం అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం వారి మృతదేహాన్ని పోస్ట్ మార్టం అనంతరం వారి కుటుంబ సభ్యులకు అప్పగించిన తర్వాత ప్రస్తుతం ఆయన భర్త ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు కాబట్టి ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయితే కేసు నమోదు చేసి దానిపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా పోలీసు అధికారులు అయితే చెప్తున్నారు. ధన్యవాదాలు రమేష్. నిర్మల్ జిల్లాలోని మహాలక్ష్మివాడలో విషాదం చోటు చేసుకుంది. కాలనీలోని 2 పడకల గదుల ఇంట్లో విద్యుదాఘాతంతో ఫ్రిడ్జ్లో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో విజయ్ అనే వ్యక్తితో పాటు ఓ మహిళ మృతి చెందింది. ఇంట్లో మంటలు చెలరేగడం గమనించిన స్థానికులు ఇద్దరిని ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. గోల్కొండలోని తారామతి బారాదారి రిసార్టులో అర్ధరాత్రి ఈగల్ టీం ఆకస్మికంగా నిర్వహించిన తనిఖీల్లో 6గురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. దాదాపు 200 మందికి పైగా హాజరైన ఓ వేడుకలో కొందరు డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు ఈగల్ టీం సమాచారం అందుకుంది. డ్రగ్స్ వినియోగదారుల సస్పెక్ట్ షీట్లో ఉన్నవారు ఈ వేడుకకు వెళ్లినట్లు ఒప్పందుకున్న ఈగల్ డీసీపీ భిక్షపతి స్థానిక గోల్కొండ పోలీసుల సహకారంతో రాత్రి 10 గంటల సమయంలో సోదాలకు వెళ్లారు. ఎవరూ పారిపోయేందుకు అవకాశం లేకుండా చుట్టుముట్టి అనుమానాస్పదంగా ఉన్న దాదాపు 36 మందికి డ్రగ్స్ కిట్లతో పరీక్షలు జరపగా 6గురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. ఇందులో ఒక యువతి ఉన్నట్లు సమాచారం. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కాల్పుల కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తున్నాయి. రోహిత్ రెడ్డి అక్రమ లావాదేవీలకు ఆయన సొంత సోదరుడు రితేష్ రెడ్డి బినామీగా వ్యవహరిస్తున్నట్లు సిట్ బృందం దర్యాప్తులో గుర్తించారు. పార్టీ వ్యవహారంలో రితేష్ రెడ్డి పాత్ర కేవలం అతిథిగా మాత్రమే లేదని, మాజీ ఎమ్మెల్యేకు సంబంధించిన అనేక ఆర్థిక వ్యవహారాలను, ఆస్తులను రితేష్ తన పేరు మీద నిర్వహిస్తున్నట్లు ఆధారాలు లభించాయి. డ్రగ్స్ నెట్వర్క్తో సంబంధమున్న వ్యక్తులతో జరిపిన లావాదేవీల వెనుక రితేష్ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఆయన సోదరుడు రితేష్ రెడ్డి బినామీగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఇందుకు సంబంధించి కొన్ని ప్రాథమిక ఆధారాలను సైతం అధికారులు సేకరించారు. రోహిత్ రెడ్డి తరఫున రితేష్ కొన్ని లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో బయటపడ్డాయి. వీరిద్దరి బ్యాంకు ఖాతాలు, ఇతర వివరాలు పరిశీలించినప్పుడు అనుమానాస్పద నగదు, ఆన్లైన్ లావాదేవీలు గుర్తించారు. పోలీస్ కస్టడీలో వీటి గురించి ప్రశ్నించినప్పుడు నిందితులు సంతృప్తికరంగా సమాధానాలు ఇవ్వలేదని, వీటి వెనుక నిజాలు నిగ్గు తేల్చేందుకు మరో 3 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు ఉప్పర్పల్లిలోని న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి, ఢిల్లీ వ్యాపారి నమిత్ శర్మను పోలీసులు ఈ నెల 15న అరెస్టు చేసి 2 విడతల్లో 6 రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారణ జరిపారు. మరో 3 రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ శనివారం పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం వాదనలు వింటామని న్యాయమూర్తి వాయిదా వేశారు. ఈ సందర్భంగా నిందితులు విచారణకు సహకరించడం లేదంటూ పోలీసులు పిటిషన్లో పేర్కొన్నారు. ఈ నెల 1 నుంచి 3 రోజులు కస్టడీకి తీసుకుని విచారించిన 3 నిందితులు ఏమాత్రం సహకరించడం లేదని కస్టడీ పిటిషన్లో పేర్కొన్నారు. డ్రగ్స్ ఎలా వచ్చాయి, ఎవరు అందించారు, లావాదేవీలు ఎలా జరిగాయి, ఇతరుల ప్రమేయం గురించి ప్రశ్నిస్తే సమాధానాలివ్వకుండా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని పిటిషన్లో వెల్లడించారు. కొన్ని ప్రశ్నలకు పొడి సమాధానాలిస్తున్నారు. డ్రగ్స్ పార్టీల కోసం ఎక్కడికి వెళ్లారు, హోటల్ బుకింగ్ల గురించి లోతుగా ఆరా తీసినా పూర్తి వివరాలు ఇవ్వడం లేదని కస్టడీ పిటిషన్లో తెలిపారు. డ్రగ్స్ పార్టీలు జరిగినప్పుడు వీరితో పాటు పాల్గొన్న వినియోగదారుల గురించి సమాధానాలివ్వడం లేదని తెలిసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఎంతో మంది అనుమానితుల పేర్లు వెలుగులోకి వస్తున్నా వీరి గురించి పూర్తి సమాచారం రావాలని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు సేకరించిన సమాచారంతో పాటు మత్తు పదార్థాలు, డిజిటల్ ఆధారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన రికార్డులు మరిన్ని సేకరించాల్సి ఉందని పోలీసులు అభిప్రాయపడ్డారు. వాస్తవాలు సేకరించాలన్నా, పరారీలో ఉన్న మరికొందరు నిందితుల్ని గుర్తించి అరెస్టు చేయాలన్నా వీరిని కస్టడీకి తీసుకోవడం తప్పనిసరి. వారిచ్చిన వాంగ్మూలాలను పరిశీలించి డ్రగ్స్ సరఫరా గొలుసును ఛేదించాలి. నిందితుల డ్రగ్స్ పార్టీల వెనుక భారీ నెట్వర్క్తో పాటు ఎంతో మంది పెడ్లర్లు, నిర్వాహకులు ఉన్నారు. గతంలో డ్రగ్స్ పార్టీలు చేసుకున్న ప్రాంతాలకు వెళ్లి కొన్ని ఆధారాలు సేకరించాల్సి ఉంది. రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి మధ్య ఆన్లైన్ లావాదేవీల వెనుక ఇతరుల పాత్ర గురించి ప్రశ్నించాల్సి ఉంది. ఢిల్లీకి చెందిన వ్యాపారి నమిత్ శర్మ, అతడి చిరునామా, నేపథ్యం, నేర చరిత్ర గురించి సమర్పించిన ఆధారాలను తనిఖీ చేయాల్సి ఉందని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఇంకా లేఖలతోనే సరిపోతోంది. క్షేత్రస్థాయిలో పనుల ఊసేలేదు. పునరుద్ధరణ బాధ్యత నిర్మాణ సంస్థదేనని సీఎం స్పష్టం చేసినా ప్రాజెక్టు ఇంజనీర్లు చర్యలు తీసుకోవట్లేదు. నెల క్రితం ఈఎన్సీ కాళేశ్వరం సీఈకి లేఖ రాసినా ఇప్పటి వరకు స్పందన కనిపించట్లేదు. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ బాధ్యత నిర్మాణ సంస్థదేనని ప్రభుత్వం స్పష్టత చేస్తున్నా ప్రాజెక్టు ఇంజనీర్లు మాత్రం ఈ దిశగా చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. నిర్మాణ సంస్థకు తుది నోటీసు జారీ చేయాలని, తీసుకున్న చర్యలను తమకు నివేదించాలని నీటిపారుదల శాఖ లేఖ రాసినా ప్రాజెక్టు ఇంజనీర్లు మాత్రం ఈ దిశగా చర్యలు తీసుకోలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు నిర్మాణ సంస్థ, నీటిపారుదల శాఖ, ప్రాజెక్టు ఇంజనీర్లు రాసిన లేఖలన్నింటినీ జతచేసి చర్యలు తీసుకోవాలని, ఏం చర్యలు తీసుకున్నది తమకు తెలపాలని ఫిబ్రవరిలో ఈఎన్సీ కాళేశ్వరం చీఫ్ ఇంజనీర్కు లేఖ రాసినా ఇప్పటి వరకు స్పందన లేదని తెలిసింది. 2023 అక్టోబరులో మేడిగడ్డ బ్యారేజీ కుంగడంతో పాటు 7వ బ్లాక్ పియర్స్ బీటలు వారాయి. దీనిపై విచారణ చేసిన విజిలెన్స్ నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ పీఈఎస్ సంస్థపై చర్యకు సిఫార్సు చేయడంతో పాటు పునరుద్ధరణ బాధ్యత నిర్మాణ సంస్థదేనని పేర్కొంది. 3 బ్యారేజీలపై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ పునరుద్ధరణ బాధ్యత నిర్మాణ సంస్థదేనని, నిర్మాణ సంస్థ ముందుకు రాకపోతే ప్రభుత్వమే పూర్తి చేసి తర్వాత రికవరీ చేయాలని సిఫార్సు చేసింది. రెండు నివేదికలు వచ్చి నెలలు గడుస్తున్నా ఈ దిశగా చర్యలు మాత్రం లేవు. మరోవైపు నిర్మాణ సంస్థ ఇప్పటి వరకు నీటిపారుదల శాఖకు 21 లేఖలు రాసింది. పునరుద్ధరణ బాధ్యత తమది కాదని, డిజైన్ లోపం వల్లే బ్యారేజీకి నష్టం వాటిల్లిందని, అనుబంధ ఒప్పందం చేసుకుంటేనే పనులు చేస్తామని స్పష్టం చేసింది. ఈ సంస్థకు పని పూర్తయినట్లు ఇచ్చిన సర్టిఫికేట్ను ప్రభుత్వం రద్దు చేసింది. బ్యారేజీ ప్రారంభించిన తర్వాత మొదటి సంవత్సరంలోనే లోపాలు గుర్తించి కింది స్థాయి ఇంజనీర్లు లేఖలు రాసినా మరమ్మతులు చేయలేదు. డిఫెక్ట్ లైబిలిటీ పీరియడ్లో ఉన్నప్పుడే సమస్యలను గుర్తించి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు లేఖలు రాశారు. అప్పుడే స్పందించి ఉంటే బ్యారేజీకి తీవ్ర నష్టం వాటిల్లేది కాదన్న అభిప్రాయం కూడా ఇంజనీరింగ్ వర్గాల్లో వ్యక్తమైంది.
కింది స్థాయి ఇంజనీర్లు లోపాలు గుర్తించి మరమ్మతులు చేయాలని లేఖలు రాస్తున్నా పై స్థాయి ఇంజనీర్లు ఇవేమీ పట్టించుకోకుండా పని పూర్తయినట్లు ధృవీకరణ పత్రం ఇచ్చేశారు. బ్యాంకు గ్యారంటీలు తిరిగి ఇచ్చేశారు. విజిలెన్స్ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఈ లోపాలన్నింటినీ ఎత్తిచూపి బాధ్యులపై చర్యలకు సిఫార్సు చేసినా నీటిపారుదల శాఖ పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద, నీటిపారుదల శాఖ మంత్రి వద్ద జరిగిన సమీక్షా సమావేశాల్లో పునరుద్ధరణ బాధ్యత నిర్మాణ సంస్థదేనని, ఈ మేరకు పని పూర్తి చేయించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ సంస్థకు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసినట్లు నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. ఒప్పందంలోని నిబంధనలను పొందుపరిచి నీటిపారుదల శాఖ ప్రాజెక్టు ఇంజనీర్లకు, ప్రాజెక్టు ఇంజనీర్లు నిర్మాణ సంస్థకు, నిర్మాణ సంస్థ తిరిగి ప్రాజెక్టు ఇంజనీర్లకు లేఖలు రాయడంతోనే 2 ఏళ్లు గడిచిపోయాయి. చివరి నోటీసు జారీ చేసి చర్యలకు ఉపక్రమించాలని 3 నెలల కిందట ఇంజనీర్ ఇన్ చీఫ్ కార్యాలయం లేఖ రాసిన ప్రాజెక్టు ఇంజనీర్ల నుంచి సమాధానం రాలేదు. నెల క్రితం మొత్తం 34 ఉత్తర ప్రత్యుత్తరాల వివరాలతో లేఖ రాసి చర్యలు తీసుకోవాలని, ఏం తీసుకున్నది తమకు తెలపాలని కోరినా ఎలాంటి సమాధానం లేదని నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై మంత్రి మళ్లీ సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది. వాతావరణ మార్పుల నేపథ్యంలో రాష్ట్రంలో పంటల సమగ్ర ప్రణాళికపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. వ్యవసాయ, ఉద్యాన పంటల సమగ్ర ప్రణాళికకు ఉపగ్రహ ఇమేజింగ్ దిక్సూచిగా ఉపయోగపడాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సచివాలయంలో ఉపగ్రహ ఆధారిత పంట మ్యాపింగ్పై ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరింత సమర్థవంతంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో శాటిలైట్ మ్యాపింగ్ చేపడుతున్నామని మంత్రి తెలిపారు. మార్కెటింగ్, డిమాండ్ అంచనా, ఉత్పత్తి, సరఫరా వ్యవస్థ, గిడ్డంగి సదుపాయాలు, పంట నష్టాల అంచనా, పంట బీమా వంటి అంశాలను సమన్వయం చేయడంలో ఉపగ్రహ సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోందని స్పష్టం చేశారు. భారీ వర్షాలు, వరదలు, కరువు వంటి ప్రకృతి విపత్తుల వల్ల పంటలకు కలిగే నష్టాలను త్వరితగతిన గుర్తించి ప్రభుత్వానికి చేరవేయడం ద్వారా సహాయక చర్యలు వేగంగా చేపట్టే అవకాశం ఉంటుందని ప్రస్తావించారు. రాష్ట్రంలో రైతులు ఏ పంటను ఎక్కడ ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారో అనే ఖచ్చితమైన సమాచారం అందుబాటులో ఉంటుందన్నారు. వ్యవసాయ రంగంలో సాంకేతిక వినియోగం విస్తృతంగా పెంచడం ద్వారా ఖర్చులు తగ్గించడం సహా దిగుబడులను పెంచే అవకాశాలున్నాయని మంత్రి తుమ్మల చెప్పుకొచ్చారు. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో 2 మండల స్థాయి అధికారులపై పౌర సరఫరాల శాఖ కొరడా ఝులిపించింది. మండల స్థాయి స్టాకిస్ట్ పాయింట్ల వద్ద పౌర సరఫరాల శాఖ జరిపిన విచారణలో తీవ్రమైన అవినీతి, అవకతవకలు బయటపడ్డాయి. దీంతో ఆ 2 అధికారులపై తప్పనిసరి పదవీ విరమణ అనే కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. కాప్రా మండల స్థాయి స్టాక్ పాయింట్లో గోధుమలు, ఐసీడీఎస్ బియ్యం, 1 లారీ నిండా ఉన్న పీడీఎస్ బియ్యం దారి మళ్లించడంతో కల్పనాబాయికి జరిమానా విధించింది. రామంతాపూర్ మండల స్టాక్ పాయింట్లో సుమారు 500 క్వింటాళ్లకు పైగా అదనపు పీడీఎస్ బియ్యం నిల్వలు గుర్తించడంతో పాటు ఆ రసీదులు దాచిపెట్టిన కేసులో అసిస్టెంట్ గ్రేడ్ 1 అధికారి పాండురంగారావుకు జరిమానా విధించింది. నకిలీ ఈవే బిల్లులు, రైస్ మిల్లులతో కుమ్మక్కు, రిజిస్టర్లు తారుమారుతో పాటు ఇతరత్ర అంశాల్లో ఈ 2 అధికారులు దోషులుగా తేలారని పౌర సరఫరాల శాఖ వెల్లడించింది. హార్ముజ్ జలసంధి విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్ను తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఇచ్చిన గడువు ముగుస్తున్న నేపథ్యంలో మరో 48 గంటల్లో హార్ముజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్ ప్రళయాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ట్రంప్ హెచ్చరికలను వెనక్కి తగ్గని ఇరాన్ తాజాగా అమెరికాకు చెందిన మరో 2 హెలికాప్టర్లను నేలకూల్చినట్లు తెలిపింది. దేశానికి అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి గట్టి హెచ్చరికలు పంపారు. ట్రూత్ సోషల్ వేదికగా స్పందించిన ట్రంప్ 48 గంటల్లోగా జలసంధిని తెరవడమో లేదా ఒప్పందానికి రావడమో జరగకపోతే విధ్వంసకర పరిణామాలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఇరాన్కు స్పష్టం చేశారు. ఇచ్చిన 10 రోజుల గడువు మించిపోతోందని, దీనిపై స్పందించకపోతే ప్రత్యక్ష నరకాన్ని చూస్తారని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఇకపై మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలని ట్రూత్ లో పేర్కొన్న ట్రంప్ ఇరాన్ ప్రళయాన్ని చూడటానికి మిగిలింది 2 రోజులేనని తేల్చి చెప్పారు. తొలుత విధించిన గడువు సోమవారంతో ముగుస్తుండటంతో ట్రంప్ ఈ అల్టిమేటం జారీ చేశారు. మరోవైపు యుద్ధ విమానం కూలిపోయినప్పటికీ ఇరాన్తో చర్చలపై ఎలాంటి ప్రభావం ఉండబోదని ట్రంప్ స్పష్టం చేశారు. యుద్ధంలో ఇలాంటి ఘటనలు సహజమని వ్యాఖ్యానించారు.
అయితే గల్లంతైన పైలట్ గురించి గాలింపు చర్యల వివరాలు వెల్లడించడానికి ట్రంప్ నిరాకరించారు. ట్రంప్ తీవ్రస్థాయిలో హెచ్చరికలు చేస్తున్నా ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. శుక్రవారం నాడు మరో 2 అమెరికా హెలికాప్టర్లను నేలకూల్చినట్టు తాజాగా ఇరాన్ సైనిక ప్రతినిధి ప్రకటించారు. వీటితో పాటు అమెరికాకు చెందిన మరికొన్ని లక్ష్యాలను ఛేదించినట్లు వెల్లడించారు. అమెరికాకు శుక్రవారం ఒక చీకటి రోజుగా మిగిలిపోతుందని పేర్కొన్నారు. హెలికాప్టర్లు కూలిన విషయాన్ని యుఎస్ అధికారికంగా ధృవీకరించినప్పటికీ ఆ దేశంలోని పలు మీడియా సంస్థలు 2 హెలికాప్టర్లను టెహ్రాన్ కూల్చివేసినట్లు కథనాలు ప్రచురించాయి. ఇరాన్ ఇప్పటికే అమెరికాకు చెందిన 2 యుద్ధ విమానాలను నేలకూల్చింది. శుక్రవారం కూలిపోయిన F-15E స్ట్రైక్ ఈగిల్ విమానంలోని ఒక పైలట్ ను అమెరికా దళాలు రక్షించగా మరో పైలట్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి. రెండో పైలట్ నైరుతి ఇరాన్లోని పర్వతాల్లో చిక్కుకున్నట్లు పలు వార్తా కథనాలు వెలువడ్డాయి. అటు అమెరికా పైలట్ కోసం ఇరాన్ కూడా ముమ్మరంగా గాలిస్తోంది. శత్రుదేశ పైలట్ ఆచూకీ చెప్పిన వారికి తగిన పారితోషికం ఇస్తామని ప్రకటన కూడా చేసింది. అటు ఇజ్రాయెల్పై కూడా క్షిపణి దాడుల్ని కొనసాగిస్తుంది. ఇరాన్ దాడిలో ఇజ్రాయెల్లోని రమద్ గాన్ పట్టణంలో ఓ భవనం ధ్వంసమైంది. నైరుతి ఇరాన్లోని మహేషహార్ పెట్రోకెమికల్ ఆర్థిక జోన్పై ఇజ్రాయెల్ వాయుసేన విరుచుకుపడింది. ఈ దాడుల్లో 5 మరణించగా పలువురు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఇరాన్ ఆయుధ తయారీకి అవసరమైన ఉక్కు ఉత్పత్తిలో ఇప్పటికే 70% ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఎక్స్ వేదికగా తెలిపారు. తాజాగా పేలుడు పదార్థాలు, క్షిపణుల తయారీకి వాడే పెట్రోకెమికల్ ప్లాంట్లపై దాడులు చేసినట్టు తెలిపారు. ఈ మేరకు టెహ్రాన్లోని ఉగ్రవాద పాలనను అణిచివేస్తామని స్పష్టం చేశారు. నిన్న బుషేహర్ అణు కేంద్రం లక్ష్యంగా ఐడిఎఫ్ చేపట్టిన దాడిపై అంతర్జాతీయ అణుశక్తి సంస్థ IAEA ఆందోళన వ్యక్తం చేసింది. భవనం దెబ్బతిందని, అయితే రేడియో ధార్మికత మాత్రం వెలువడలేదని స్పష్టం చేసింది. అయితే ఈ విషయంపై IAEAపై ఇరాన్ తీవ్ర ఆరోపణలు చేసింది. దాడులను ఆ సంస్థ ఖండించకపోవడమంటే వాటిని చేస్తున్న దేశాలకు సహకారం అందించడమేనని విమర్శించింది. ఇది అంతర్జాతీయ సమాజంలో నమ్మకాన్ని దెబ్బతీస్తోందని వ్యాఖ్యానించింది. శాంతియుత ప్రయోజనాలకు ఉపయోగిస్తున్న అణుశక్తి కేంద్రాలపై దాడులను ఖండించాలని ఇరాన్ కోరింది. మరోవైపు యుద్ధాన్ని విరమింపజేసే చర్చల్లో పాల్గొనేందుకు సుముఖమేనని ఇరాన్ దౌత్య వర్గాలు స్పష్టం చేశాయి. అందుకోసం పాకిస్తాన్కు వెళ్లేందుకు తామెన్నడూ నిరాకరించలేదని తెలిపాయి. అయితే ఎటువంటి చర్చలైనా యుద్ధానికి శాశ్వత ముగింపు పలికేలా ఉండాలని స్పష్టం చేశాయి. అమెరికా షరతులు పెడుతుండటమే ఆందోళనకర అంశమని ఆరోపించాయి. 48 గంటల్లో ఒప్పందం కుదుర్చుకోకుంటే భీకర దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన హెచ్చరికలను ఇరాన్ కొట్టిపారేసింది. ట్రంప్ అల్టిమేటంను నిస్సహాయమైన, అస్థిరమైన, మూర్ఖపు చర్యగా అభివర్ణించింది. ట్రంప్ కోసం నరక ద్వారాలు తెరుచుకుంటాయని హెచ్చరించింది. వరుస ఓటములను చవిచూస్తున్న వేళ యుద్ధోన్మాదుడైన ట్రంప్ నిరాశ, అవివేకంతో నియంత్రణ కోల్పోయి మాట్లాడుతున్నారని IRGC సైనిక ప్రతినిధి ఎద్దేవా చేశారు. ఇరాన్ జాతీయ ఆస్తులు, మౌలిక సదుపాయాలపై నిజంగా దాడులు చేస్తే ఆ ప్రాంతంలోని అమెరికా స్థావరాలపై ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. ఇజ్రాయెల్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటామని, గల్ఫ్ దేశాల్లోని అమెరికా అఫిలియేటెడ్ స్కూళ్లు సహా ఇతర అన్ని సంస్థలపై విరుచుకుపడతామని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణంగా చమురు ధరలు పెరిగి పాకిస్తాన్ అల్లాడుతోంది. దాయాది దేశంలోని విద్యార్థులు, దినసరి కూలీలు, సామాన్య ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు యుద్ధంతో తమకేం సంబంధమని, ఈ భారాన్ని తమపై ఎందుకు మోపుతున్నారని పాక్ ప్రభుత్వాన్ని అక్కడి ప్రజలు నిలదీస్తున్నారు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా హర్ముజ్ జలసంధి మూసివేయడంతో పాకిస్తాన్ ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురును దిగుమతి చేసుకుంటోంది. దీని ప్రభావంతో పాక్లో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకాయి. ఈ అనూహ్య ధరల పెంపు లాహోర్, ఇస్లామాబాద్ సహా ప్రధాన నగరాల్లోని సామాన్యుల నడ్డి విరుస్తోంది. ముఖ్యంగా విద్యార్థులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజువారీ ఖర్చులు భరించలేక కాలేజీలకు వెళ్లడానికి కూడా విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. తమకు అందుబాటులో ఉండే ద్విచక్ర వాహనాలను బయటకు తీయాలంటేనే జంకుతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. తమను ఆదుకోవాలని పాక్ ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
इस टाइम पेट्रोल की प्राइसेस कहाँ पे चली गई? आप बताएं हम क्या करें? अगर हम काम भी करें, जो मर्जी करें, हम कर रहे हैं अल्हम्दुलिल्लाह सारा कुछ, लेकिन ये हम कैसे मैनेज कर सकते हैं इतना पेट्रोल? फिर यही बनेगा कि ये बाइक घर में रख देंगे, ये शो पीस रह जाएंगी, बस चलने के लायक नहीं रहेंगे। यही अपील है कि इसमें हमारे लिए कोई गुंजाइश की जाए ताकि हम इसको कर सकें यूज, ये सारा कुछ कर सकें। పాకిస్తాన్లో చమురు ధరల పెంపుపై ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించారు. ప్రాంతీయంగా నెలకొన్న అస్థిరత పాకిస్తాన్ లాంటి బలహీనమైన ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆయన సమర్థించుకున్నారు. అయితే ఉద్రిక్తతలు తగ్గించేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు చేస్తున్నామని, ఇస్లామాబాద్ వేదికగా శాంతి చర్చలకు ఆతిథ్యమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని షెహబాజ్ షరీఫ్ వెల్లడించారు. కాసేపట్లో హైకోర్టు జోన్ 2 భవన నిర్మాణ పనులకు సీజీఐ జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రంగారెడ్డి జిల్లా బుద్వెల్ సమీపంలో కూడా తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణం ఇస్తున్న సంగతి తెలిసింది. అయితే ఈరోజు హైకోర్టుకు సంబంధించి కూడా భవనాలకు సంబంధించి కూడా సెకండ్ సంబంధించి ఈరోజు భూమి పూజ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు సీజేతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా భూమి పూజ చేయనున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు ఇటు ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇటు ఈ కార్యక్రమానికి ఐఏఎస్లు ఐపీఎస్లతో పాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు న్యాయవాదులు కూడా చేరుకోవడం జరిగింది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి ఈ శంకుస్థాపనకు సంబంధించి కూడా ఢిల్లీ సుప్రీంకోర్టు నుంచి సీజే రావడం, తర్వాత నిన్న సాయంత్రం కూడా అతనికి ఘనస్వాగతం పలకడం జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉన్న జస్టిస్ సూర్యకాంత్ నిన్న శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నప్పటికీ అప్పటికే ఇటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, తర్వాత ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, రంగారెడ్డి జిల్లా సి నారాయణ రెడ్డి ఇతరులు ఆయనకు స్వాగతం పలకడం జరిగింది. అనంతరం సీజే గౌరవందనం పొందిన తర్వాత శంషాబాద్లోని నవోటల్ హోటల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆ విందుకు హాజరు కావడం జరిగింది. మరి కాసేపట్లో కూడా భూమి పూజ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఇప్పటికే హైకోర్టు భవనాలకు సంబంధించి అయితే భవనాలు కొంతవరకు పనులు త్వరగా పూర్తి అవుతున్నాయి. మరొక పక్క ఇటు న్యాయమూర్తులకు కానీ తర్వాత న్యాయవాదులకు సంబంధించి కూడా వారికి కావాల్సిన సదుపాయాలకు భాగంగానే ఈ హైకోర్టు భవన నిర్మాణ సముదాయంలో భాగంగానే జోన్ 2లో 60 ఎకరాలకు సంబంధించి కూడా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు న్యాయమూర్తుల కోసం అవసరమయ్యే నివాసాల నిర్మాణానికి అయితే ఈరోజు భూమి పూజ నిర్వహించున్నారు. దీనికి సంబంధించి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేషన్ కుమార్ సింగ్తో పాటు న్యాయమూర్తి ఇతరులందరూ కూడా పాల్గొనడం జరిగింది. దీంట్లో ప్రధాన కార్యదర్శి వికాస్ రాజులకు సంబంధించి అయితే ఈ కార్యక్రమాలు దగ్గరుండి అన్ని నిన్న పనులు కూడా పర్యవేక్షించడం జరిగింది. ఈరోజు భూమి పూజ తర్వాత కూడా న్యాయమూర్తులకు సంబంధించిన నివాసాలకు సంబంధించిన సముదాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని భూమి పూజ అనంతరం కూడా త్వరగా పూర్తి చేయాలని చెప్తున్నారు. మొత్తం 60 ఎకరాలకు సంబంధించి కూడా ఈ నిర్మాణం కొనసాగుతుంది. ఇప్పటికే హైకోర్టు భవనాలకు సంబంధించి అయితే 100 ఎకరాలకు మేర ఇప్పటికే కేటాయించినప్పటికీ పనులు కూడా వేగవంతంగా పనులు అయితే ప్రారంభం కావడం జరిగింది. గత సంవత్సరంలో ప్రారంభించిన హైకోర్టు భవనాలకు సంబంధించి కూడా భూమి పూజ చేసడం, తర్వాత దాదాపు ఇప్పటికే ఒక 50% పనులు కూడా పూర్తి కావడం జరిగింది. తర్వాత అది కంప్లీట్ అయిన అనంతరం కూడా ఇటు న్యాయమూర్తులు కానీ తర్వాత ప్రధాన న్యాయమూర్తికి కావాల్సిన నివాస సముదాయాన్ని ఈరోజు భూమి శంకుస్థాపన చేసే అవకాశం ఉంది కాబట్టి మరి కాసేపట్లో చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ భూమి పూజ అనంతరం కూడా ఇక్కడ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, తర్వాత ముఖ్యమంత్రి, తర్వాత కొంతమంది ఇక్కడ మాట్లాడే అవకాశం కనపడుతుంది. కాబట్టి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఎక్కడ సముదాయాలకు సంబంధించి కూడా ఎక్కడ కూడా ప్రభుత్వం ఎలాంటి రాజీ పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి మరి కాసేపట్లో భూమి పూజ అనంతరం కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన సభలో వీళ్ళంతా కూడా మాట్లాడే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఓటు స్టూడియో. కేంద్రం చేపట్టిన జనగణనలో బీసీ కులాల వివరాలను నమోదు చేయకపోవడం అన్యాయమని పలువురు బీసీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత బి హనుమంతరావు అధ్యక్షతన ఈ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. జనగణనలో బీసీలకు ప్రత్యేక కాలం లేకపోవడం వల్ల వారి అసలు జనాభా వెలుగులోకి రావద్దని ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. బీసీలను పూర్తిగా పట్టించుకోకుండా గణన నిర్వహించడం అత్యంత అన్యాయమని విహెచ్ అన్నారు. ఎన్ని రోజులు ఈ వ్యవస్థను భరించాలి అవలేదు.
ఇంత పరిజ్ఞానం ఉంది, ప్రపంచంలో ఏమేమి జరుగుతుందో ఎక్కడెక్కడ జరుగుతుందో మనం చూస్తున్నాం. ఇంత పరిజ్ఞానం ఉన్నటువంటి ఇప్పుడు కూడా మోసం చేస్తే ఈ ప్రజలు ఎట్లా ఊరుకుంటారని అనుకుంటున్నారు? ఆలోచన చేయాలా? లేకపోతే తిరుగుబాటు వస్తుంది, గొడవలు వస్తుంది. ఖచ్చితంగా రేపు ఈ దేశంలో రాయిపోయేదే, వేరేం లేదు. ఇక మేము అదర్లు వస్తావురా బాబు. ఎస్సీ ఎస్టీ ఎంత జనం ఉందో దానికంటే ఎక్కున్నాం మేము. ఎందుకంటే 100-150 కులాలు ఉన్నాయి, అట్టడుగున ప్రజలు ఉన్నారు. మాది ఓబీసీ అని ఎందుకు పెట్టాలి అంటే మీరు లెక్క చేయడం ఓబీసీ అంటే ఓట్లేసే విషయంలో